audio jungle. నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి మీడియా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మిమ్మల్ని పిలవడానికి కారణం విజేత. విజేత నేను నటించినటువంటి సినిమా. ఆ సినిమా టైటిల్తో వస్తున్నటువంటి ఈ విజేత ఎలా ఉంటుంది ఏంటి, అందులో కళ్యాణ్ కూడా నటిస్తున్నాడు కాబట్టి కొంచెం నా ఉత్సాహం, క్యూరియాసిటీ చాలా ఎక్కువగా ఉండింది. అండ్ నిన్న సినిమా చూడటం జరిగింది అండ్ వెరీ ఇంప్రెసివ్. అండ్ చూస్తున్నటువంటి ఆ 2.5 గంటల పాటు నన్ను నేనే మర్చిపోయాను. ఎందుకంటే నా విజేత సినిమా ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా. నా ఇమేజ్ని మార్చి ఫ్యామిలీలకి దగ్గర చేసిన సినిమా. ఈ సినిమా కూడా కుటుంబ పరమైనటువంటి సినిమా. కుటుంబం విలువలు, అలాగే ముఖ్యంగా తల్లిదండ్రులు బిడ్డలు వాళ్ళ మధ్యన అనుబంధం, ఆత్మీయత, వాళ్ళ బాధ్యతలు ఎలా ఉండాలి ఏంటి అని చాలా చక్కగా విడమర్చి చెప్పినటువంటి సినిమా. అందులో ఈ సినిమా హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనరే కాదు, ఒక ఎడ్యుకేటివ్ ఫిలిం. ఎడ్యుకేటివ్ అనే మాట ఎందుకంటున్నారంటే ఈనాడు యూత్ వాళ్ళ ఇతర ఆకర్షణలతోటి వాటితోటి ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేయటం, నిర్లక్ష్యం చేయటం, తల్లిదండ్రుల పట్ల వాళ్ళ బాధ్యతని, వాళ్ళ ధర్మాన్ని అన్ని రకాలుగా అవి సక్రమంగా నిర్వర్తించలేకపోవటం, అండ్ తల్లిదండ్రులు బిడ్డలను చూసుకుని కొంచెం అసంతృప్తికి గురవటం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది ఏంటి అనే మీమాంసలు తల్లిదండ్రులు కూడా worry అవ్వటం మనం చూస్తూ ఉంటాం. అండ్ యూత్ ఇతర ఆకర్షణలతోటి కుటుంబం పట్ల నిర్లక్ష్య వైఖరి ఇవన్నీ చూస్తుంటాం. అలాంటి వాళ్ళందరికీ ఈ సినిమా ఒక కనువిప్పు. అలాంటి వాళ్ళు ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి అని నేను భావిస్తున్నాను. డైరెక్టర్ శశి రాకేష్ ఈ సినిమాని తన కథ, మాటలు, దర్శకత్వం అండ్ స్క్రీన్ ప్లే తోటి చాలా అత్యద్భుతంగా ఆద్యంతం చాలా ఇంట్రెస్టింగ్గా సస్టైన్ చేసి నిలబెట్టి శభాష్ అనిపించగలిగేందుకు నేను మనస్ఫూర్తిగా అతన్ని మీ సమక్షంలో నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.